హాయ్ ఫ్యామిలీ. మేమైతే ఇంకా పెళ్లి కూతురికి మంగళ స్నానం చేపిస్తుంటేనే ఇంకా పెళ్లి కొడుకుల తరపు నుంచి అయితే వచ్చిండ్రు పెళ్లి కూతురిని తీసుకోపోవడానికి. అదే ఒడి బియ్యం అంటారు కదా, దాంట్లోనే మళ్ళీ సురిగి నీళ్ళు అంటారంట. ఆ శారీ కట్టి ఆ నీళ్ళు అయితే పోస్తారు. ఆ చీర కట్టిన తర్వాత ఇంకొక చీర కట్టి తాళి అయితే కడతారనమాట. సింపుల్గా జరిగిపోతుంది. తర్వాత రిసెప్షన్కి గ్రాండ్ శారీ అయితే కడతారనమాట. ఇంకా ఇక్కడ ఎంట్రీలోనే గణపతి అని పెట్టిండ్రు. ఇంకా వాళ్ళు ఫోటోషూట్ చేపించుకున్నారు కదా, ఆ ఫొటోస్ అన్నీ ఇక్కడైతే ఎంత క్యూట్గా అయితే పెట్టిండ్రు అనమాట లైన్గా. ఇంకా స్క్రీన్ కూడా వేసిండ్రు పెళ్ళి జరిగేటప్పుడు. దాంట్లో అయితే వాళ్ళు షూటింగ్ చేపించుకున్నదంతా దాంట్లో అయితే రన్నింగ్ అవుతూ ఉన్నదనమాట. మనకు ఫోటోలు వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే అంతా ఫుల్ బిజీలో ఉన్న పిల్లలతోటి ఇంకా మా వాళ్ళతో వచ్చిపోయేటోళ్ళతో మాట్లాడుకుంటూ ఇదే అయిపోయిందనమాట. అందుకనే తీయలేదు. ఇంకా నేనైతే మధ్యలోనే తాళి కట్టేటప్పుడు అయితే ఇంటికి అయితే వచ్చేసిన, ఎందుకంటే మా ఆయన ఊరి నుంచి అయితే వచ్చిండ్రు దానికోసం అని అయితే. ఇక్కడైతే మా అత్త పెళ్లి కూతురికి లాస్ట్ అయితే తినిపిస్తుంది, పూరి అయితే తినిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇదే తినేది, ఇంకా మళ్ళీ సాయంత్రం అయిపోతుంది ఇంకా ఒకేసారి. ఇది పొద్దున్నే అనమాట. ఇంకా అదే చెప్పిన కదా, ఇదే శారీ అని. ఈ శారీ కట్టుకొని అయితే పోతున్నాం. ఒక గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. పెళ్లి కొడుకుల సాంప్రదాయమైన గుడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ చెల్లెలు కడిగి తీసుకొని తర్వాత అయితే అక్క కడిగి తీసుకొని పోతుండ్రు. అదే వాళ్ళ దేవుళ్ళు అనమాట. ఇట్లా కుండలన్నీ అయితే ఎత్తుకున్నారు. ఎందుకు ఎత్తుకున్నారో ఏంటో అవన్నీ నాకు తెలియదు. పెళ్లి కూతురికి అయితే బొట్టు పెట్టిండ్రు, పెద్ద బొట్టు పెట్టిండ్రు. కొంచెం అక్కడ కారినట్టుంటే అదైతే తుడుస్తున్నా, అదైతే ఖర్చుకోపోయింది, అదైతే రావట్లేదు. చూడండి ఇలా అంతా మా అత్త కూడా ఎత్తుకోవాలంట. ఇంకా అది మాకు తెలియదు కాబట్టి ఇంకా మేమైతే వాళ్ళకు తెలిసిన వాళ్ళే ఎత్తుకున్నారనమాట. చూడండి అదే తాళి అనమాట. నచ్చితే లైక్ చేయండి. ముందు వీడియోలో మళ్ళీ